హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ అయితే ఆదియోగి శివ స్టాట్యూ దగ్గరికి వెళ్ళాము. మేము ఇక్కడికి వెళ్లే ముందు ఇన్ఫర్మేషన్ కోసం అక్కడ బస్సెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని ఇన్ఫర్మేషన్ కోసం చాలా వీడియోస్ చూసాం, కానీ ఎక్కడా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదన్నమాట. సరే మనం ఎలాగో వెళ్తున్నాం కదా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. మీరు ఇందాక స్టార్టింగ్ లో వీడియో క్లిప్ చూసారు కదా, ఆర్చ్, అదైతే ఎంట్రన్స్ అన్నమాట లోపలికి. ఆ ఎంట్రన్స్ తర్వాత ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి స్టాట్యూ దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అంతా కూడా ఆ స్టాట్యూ దగ్గరికి వే. సో ఆ స్టాట్యూ దగ్గరికి వెళ్ళే లోపు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇచ్చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే డిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్కి అప్రాక్సిమేట్గా 70 కిలోమీటర్స్ ఉంటుంది. నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను, మేము ఉన్న దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ 68 వచ్చింది. అదే మీరు మెజెస్టిక్ ఆ సరౌండింగ్స్ లో ఉన్నారంటే ఆల్మోస్ట్ 80 వరకు కూడా వస్తుంది. ఇప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. బెంగళూరు నుంచి కేఎస్ఆర్టీసీ, బిఎంటీసీ బస్సెస్ అయితే చిక్బల్లాపూర్ వరకు డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. కాకపోతే స్టాట్యూ వరకు డైరెక్ట్ గా వెళ్ళవన్నమాట. చిక్బల్లాపూర్ డిపో వరకే ఉన్నాయి బస్సెస్. అక్కడ నుంచి టాక్సీ గానీ లేదంటే వేరే క్యాబ్ ఏమైనా బుక్ చేసుకొని వెళ్ళాలి. మేము వెళ్లే ముందు ఆన్లైన్ లో కూడా చూసాము, డైరెక్ట్ బస్సెస్ ఏమైనా ఉన్నాయా, టికెట్ ప్రైజెస్ ఇవన్నీ చూసాను, కానీ అంత క్లియర్ గా అది మెన్షన్ చేయలేదు. కరెక్ట్ గా స్టాట్యూ దగ్గర తీసుకెళ్తారా లేదంటే ముందే దింపుతారా ఏంటి అనేది. సో ఇంక ఇవన్నీ కాదని చెప్పి మేము రోడ్ ట్రిప్ బైక్ మీద వెళ్ళిపోయాము. ఒకవేళ మీలో ఎవరైనా ఇలా పర్సనల్ వెహికల్స్ లో, బైక్స్ కార్స్ లో రావాలంటే NH44 ఉంది హైవే. ఆ హైవే ఎక్కారంటే ఆల్మోస్ట్ ఆర్చ్ వరకు ఒకే రూటు, ఎక్కడికి సైడ్ కూడా తిరగవసరం లేదు. సో అది ఎంట్రన్స్. ఇంక ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు లోపల వరకు అంతా చూసారు కదా. ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సన్సెట్ టైం మేము బెంగళూరులో అయితే 3:30కి స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది అనమాట. ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలంటే వీక్ డేస్ లో ట్రై చేయండి, చాలా ఖాళీగా ఉంటది. ఇప్పుడు మేము వెళ్ళింది అయితే వీకెండ్ లో, సాటర్డే వెళ్ళాం మేము. అది కూడా ఈవినింగ్ బయలుదేరాము. ఆ సన్సెట్ టైంకి వెళ్ళాం. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ స్టాట్యూ దగ్గరికి వచ్చేసాం. మీకు ఇక్కడ స్టాట్యూ కూడా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మీకు పార్కింగ్ కి లోపలికి పెట్టిమంటారు అనమాట, బైక్స్ కానీ కార్స్ కానీ. బట్ ఇక్కడ అస్సలు పెట్టద్దు. ఇక్కడ పెట్టామంటే ఇక్కడ నుంచే స్టాట్యూ వరకు నడిచెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. మనకి కరెక్ట్ గా ఆ స్టాట్యూ ఆపోజిట్ లోనే చాలా పార్కింగ్ ఉంటుంది. సో అక్కడే మనం పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా చాలా షాప్స్ ఉన్నాయి. బట్ మేము అది ఇక్కడ ఆగలేదు అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అని చెప్పాను కదా. సో రిటర్న్ వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూస్తుందంతా పార్కింగ్, స్టాట్యూ ఆపోజిట్ లోనే పార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మేము పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఎంట్రీ గురించి మాట్లాడితే అసలు రూపాయి కూడా ఎంట్రీ ఫీ లేదండి. మీరు వచ్చేటప్పుడు మీ బైక్స్ ఆర్ కార్స్ మీద వస్తారు కదా, దానికి పార్కింగ్ ఫీ తీసుకుంటారు. కానీ స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి కానీ నైట్ ఎవ్రీడే 7 o'clockకి ఇక్కడ షో వేస్తారు, లేజర్ షో. దానికి కానీ దేనికి టికెట్ లేదు. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే విజిట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీడే ఈవినింగ్ 7 o'clockకి లేజర్ షో వేస్తారు. అది కూడా శివుడు స్టాట్యూ మీద లైట్స్ అన్ని ఆపేసి చాలా బాగుంటుంది. నేను కొంచెం క్లిప్పింగ్ ఈ వీడియోలో కూడా యాడ్ చేశాను, మొత్తం యాడ్ చేయాలి ఎందుకంటే మనం లైవ్ లో చూస్తేనే చాలా చాలా బాగుంటుంది. ఇంక ఈ స్టాట్యూ గురించి అయితే అసలు చెప్పవసరమే లేదు. ఆల్మోస్ట్ ఒక 112 feet హైట్ ఉందన్నమాట. ఇది ఇక్కడ బెంగళూరులో పెట్టి ఒక 1 year అవుతుంది. మొత్తానికి ఈ రోజుకి దర్శనం కుదిరిందనమాట. ఇంక ఇలా దగ్గరికి వెళ్ళిన తర్వాత శివుడు మెడలో మాల ఉంది కదా, అది చూస్తే నేను నార్మల్గా దూరం నుంచి ఏదో దారం అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూస్తారుక మొత్తం రుద్రాక్షలే. అసలు ఎన్ని రుద్రాక్షలు ఉంటాయో తెలియదు, కానీ చాలా చాలా బాగుందనమాట. ఇంకా శివుడు చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ అది చేసేసి అప్పటికే 7 o'clock అయిపోతుంది షో టైమ్. ఇంకా అందరినీ కిందకి పిలిచేస్తాను అనమాట. స్టాట్యూ దగ్గర ఎవరిని ఉన్నవారు లేజర్ షో వేసినప్పుడు. ఇప్పుడైతే కొన్ని గ్లింప్స్ చూసే
కొన్ని బిట్స్ మాత్రమే వేసాను. చాలా చాలా బాగుంది. అసలు ఆ స్టాట్యూ మీద అర్ధనారీశ్వర రూపం అది వచ్చి ఎంత బాగుందో. లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా ఉందన్నమాట. క్యాంటీన్స్ అవి కూడా ఉన్నాయి. కానీ ఫుడ్ టేస్ట్ అది ఎలా ఉంటుందో తెలియదు. మేము టేస్ట్ అయితే చూడలేదు. ఇక్కడైతే కొన్ని గ్లిమ్స్ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. దీంతో మనం వీడియో ఎండ్కి వచ్చేసాం. మొత్తం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ ఇలా ఏమైనా మిస్టేక్స్ చెప్పినా కమెంట్ చేయండి. సో దట్ మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. వీడియో వదిలి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొడితే ఎక్కువ మంది వరకు రీచ్ వెళ్తుంది. సో దట్ అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.